श्रीगणेशाय नमः। दिनेशाय नमः। वह्नये नमः। ओं नमः शिवाय। श्रीमात्रे नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजाङ्घ्रये नमो अकिञ्चनवित्ताय निवृत्तगुणवृत्तये स्वात्मा रामाय शान्ताय कैवल्यपतये नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। श्रीमात्रे नमः। జగద్గురు ఆదిశంకరాచార్య ప్రోక్తమైన సౌందర్యలహరి స్తోత్ర చర్చకు మిత్రులకు ఆహ్వానం. 49వ శ్లోకం. విశాలా కళ్యాణీ స్ఫుటరుచిరయోధ్యా కువలయైః కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామవ్యవహరణ యోగ్యా విజయతే. అమ్మవారి సౌందర్యాన్ని వర్ణిస్తూ అమ్మవారి నయన సౌందర్య వర్ణనలో, నేత్ర సౌందర్య వర్ణనలో ఉన్నారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. అమ్మవారి కనులను వర్ణిస్తున్నారు. ముందే చెప్పుకున్నట్లుగా ఇంతటి లోతైన ఆధ్యాత్మిక సాధనా రహస్య స్తోత్రంలో పాండితీ చమత్కృతిని, విచిత్రమైన కల్పనలకు, పోలికలకు నిలయము సౌందర్యలహరి లాంటి స్తోత్రం వేరే ఏదీ ఉండదు. బహుశా వేరే ఏది లేదు. ఇక్కడ అమ్మవారి చూపులను నిన్నటి శ్లోకంలో కనుల వర్ణన, మన్మధుడి వింటి వంటి కనుబొమ్మలు, వింటి నారి వంటి కనులు అని వర్ణన చేసిన తర్వాత, కనుల వర్ణన మొదలైన తర్వాత 3 నేత్రములు, 2 కాదు అందరికీ ఉన్నట్టు, ఆమె భర్తకు ఉన్నట్టు ఆవిడకు కూడా 3 కనులు అని 3 కనుల వర్ణన చేసిన తర్వాత ఆ కనుల ద్వారా చూసే చూపుల వర్ణనలో ఉన్నారిక. అసలే ఆవిడ విశాలాక్షి, కామాక్షి కనుక ఆ నేత్రముల వర్ణన తర్వాత నేత్రములు ప్రసరించే చూపుల వర్ణన. విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయైః కృపాధారా ఆధారా కిమపి మధురా భోగవతికా. అమ్మా, నీ కనుల చూపులు విశాలమైనవి. విశాలంగా చూడటం అంటే కనులు పెద్దవి చేసుకొని సంతోషంగా చూడటం. విశాలత్వము సామర్థ్యానికి, సహనానికి, ఓర్పుకు చిహ్నం. కనుక విశాల కళ్యాణి, కళ్యాణవంతమైనది, శుభప్రదమైనది, ఆ కనుల నుండి వెలువడే చూపు కనుక కళ్యాణి. స్ఫుటరుచిరయోధ్యా కువలయైః. స్ఫుటరుచి దిట్టమైన, దట్టమైన కాంతి చేత అయోధ్య జయింపటానికి వీలు కానిది. కువలయైః అయోధ్యా, కలువలకు, నల్ల కలువలకు జయించటానికి వీలు కానిది కనుక అయోధ్య. ఇక్కడికి 3 నగరాలు, పట్టణాలు అయిపోయినాయి. ప్రాచీన భారతంలోనే 3 నగరాలు అయిపోయినాయి. అమ్మవారి నేత్రాలు విశాల, అమ్మవారి నేత్రములు కళ్యాణ. మహారాష్ట్రలో కళ్యాణ్ అనే నగరం ఉంది.
అలాగే వైశాలి నగరం. స్ఫుటరుచిర్ అయోధ్య కువలయై, అయోధ్య వంటివి ఆ చూపులు. కృపాధారాధార, కృపాధార ఆధార, ఆధారపడ తగిన సమస్త ప్రపంచములకు సమస్త సృష్టికి ఆధారమైన కనులు, ఆ కనుల చూపులు. కృపాధారను, కరుణా రసాన్ని ధారగా వర్షించే ప్రవహింపచేసే ధారానగరము వంటి కనుల చూపు. కిమపి మధురా భోగవతికా, కిమపి ఎలా చెప్తే సరిపోతుంది, ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి. మధురా, మధురమైన చూపులు కలిగిన, మధురమైన అంటే ఆనందమైన, తన వారికి సంతోషాన్ని కలిగించే చూపులను కలిగిన కనులు. భోగవతిక, భోగవతి అనే పట్టణం వంటి భోగవతిక, భోగములను అనుభవించేది, భోగములను కలిగినది భోగవతిక. తన నాథుడైన పరమశివుని వలన కలిగిన ఆనందం చేత, ఆ భోగము చేత, ఆ దాంపత్య భోగము చేత కలిగిన చూపులను ప్రసరిస్తుంది కనుక భోగవతిక. అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ, అవంతి అంటే రక్షించేది, తన చూపులతో సమస్త ప్రపంచాన్ని రక్షించేది కనుక, కాపాడేది కనుక అవంతి అన్న నామం సార్థకమైంది ఆమె చూపులకు, ఆమె కన్నులకు. అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ, ఇలా బహునగరములను జయించిన కారణంగా విజయనగరమైంది ఆమె దృష్టి. ఇలా విశాల వైశాలి పట్టణం, కళ్యాణి పట్టణం, అయోధ్య పట్టణం, ధారా పట్టణం, మధుర, భోగవతి, అవంతి, విజయనగరం, ఇలా 8 నగరముల వంటి చూపులను కలిగినది తల్లి అని చమత్కారం. ధ్రువం తత్తన్నామ వ్యవహరణయోగ్య విజయతే. ఇలా విశాలి, కళ్యాణి, అయోధ్య, ధార, మధుర, భోగవతి, అవంతి, విజయనగరం అనే నగరముల, పట్టణముల పేర్లను పొంది ఆ పేర్లకు సార్థకతను చేర్చింది. ఇది సత్యము తల్లి. ఆ పేర్లతో వ్యవహరింపబడటానికి తగిన లక్షణములను, వైశాల్యాన్ని, శుభాన్ని, అయోధ్య కువలయములకు ఇటువంటి లక్షణములను అన్నింటినీ కలిగిన నీ నేత్రములకు, ఆ నేత్రములు ప్రసరించే చూపులకు విజయము కలుగునుగాక తల్లి. సమస్త ప్రపంచములను, విశాలమైన ప్రపంచాన్ని విశాలమైన కనులతో చూసే విశాలి, సమస్త ప్రపంచానికి కళ్యాణాన్ని ప్రసాదించే కళ్యాణి, సమస్త ప్రపంచానికి శుభాన్ని ప్రసాదించే నల్ల కలువలకు కూడా జయింపటానికి శక్యం కానటువంటి అయోధ్య పట్టణము, తన కనుల కృపచేత ప్రపంచాన్ని పరిరక్షించేది, మధురమైన చూపులను కలిగినది, తన భక్తులకు తన నాథుని చేత కలిగిన సుఖం చేత, ఆ భోగము చేత కించిత్ సిగ్గును కలిగిన, సంతృప్తిని కలిగిన చూపులను ప్రసరించే భోగవతి, సమస్త ప్రపంచాన్ని, సృష్టిని రక్షించే అవంతి, ఇన్ని నగరములను, ఇన్ని పట్టణములను జయించిన కారణం చేత నగరముల మీద విజయాన్ని సాధించినది అయిన చూపులను కలిగిన అమ్మకు నమస్కరిస్తూ, నీ ఈ చూపులకు విజయము కలుగుగాక తల్లి అని అమ్మవారి చూపులను వర్ణించారు. కవీనాం సందర్భస్తబక మకరందైక భరితం కటాక్ష వ్యాక్షేప భ్రమరకలభో కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గాత్ అలిక నయనం కించిదరుణం. మరి ఒక చమత్కారమైన శ్లోకము. ఇది కూడా అమ్మవారి కన్నుల మీదే. ముందే చెప్పుకున్నట్లుగా, ఇంతకుముందు ఒక శ్లోకంలో చెప్పుకున్నట్లుగా 3 నేత్రాలు, త్రినేత్ర ఆమె. 2 కన్నులు, నుదుటి మీద పాలనేత్రం 3వ కన్ను. ఈ 3 కన్నుల గురించి చమత్కారంగా
రసవత్తరమైన ఒక శ్లోకంతో ఆ కనులను వర్ణిస్తున్నారు. కవీనాం సందర్భస్తబక మకరందైక భరితం, కవీనాం సందర్భ స్తబక మకరందైక భరితం, కవుల చేత కావ్యములలో నృతించిన సందర్భంలో ఆ కవుల కావ్యముల పుష్పగుచ్ఛముల మకరందాన్ని గ్రోలటానికి ఆసక్తి కలిగిన నేత్రాలు. అంటే అమ్మవారి గురించి, అమ్మవారి సౌందర్యాన్ని గురించి, అమ్మవారి నేత్ర సౌందర్యాన్ని గురించి లోకంలోని కవులు అనేకులు, పురాకవులు, కాళిదాసాదులు, అంతకన్నా పురాకవులు, వాల్మీకి, వ్యాసులు, ఇటువంటి కవులు వీరందరికన్నా వసిన్యాది వాగ్దేవత ఋషయ అని లలితా సహస్రనామంలో చెప్పినట్లుగా వసిని మొదలైన 8 మంది వాగ్దేవతలు స్తుతించిన సౌందర్యం అమ్మవారిది కనుక ఇలా కవులు, గాయకులు, వైతాళికులు, కళాకారులు అమ్మవారిని స్తుతిస్తున్నప్పుడు ఆ స్తుతి అనే మకరందాన్ని మరిగిన తుమ్మెదల వంటి ఆమె కనులు కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కరుణయుగళం, ఆ స్తుతులకు అలవాటు పడిన, ఆ స్తుతులు అనే మకరందాన్ని త్రాగటానికి ఇష్టపడిన తుమ్మెదల వంటి, తేనెటీగల వంటి ఆమె కనులు పెద్దవి అయ్యి చెవుల ద్వారా ఆ స్తోత్రాలను, స్తుతులను వింటుంది కనుక చెవులకు దగ్గరైనవి. అంటే ఎడమ ప్రక్కన కొంతమంది వసిన్యాది వాగ్దేవతలు, కుడి పక్కన కొంతమంది శ్రీ మహాసరస్వతి, ఇట్లాంటి వారు చేరి స్తుతులు, స్తోత్రాలు, మంత్ర బీజాక్షర సంయుతములైన స్తోత్రాల ద్వారా, కీర్తనల ద్వారా వీళ్ళందరూ అమ్మవారిని కీర్తిస్తున్నప్పుడు కనులు పెద్దవి చేసుకొని ఎడమ ప్రక్కన ఉన్న వారి వైపు చూస్తూ వింటుంది కనుక ఆ పెద్ద కన్నులు ఎడమ చెవికి దగ్గరగా ఉంటాయి. కుడివైపు ఉన్నవారు స్తుతులు, స్తోత్రాలు చేస్తున్నప్పుడు నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చిత గచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస అని చెప్పినట్లుగా నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చిత గచ్చపి వసిన్యాది వాగ్దేవతలు వీళ్ళందరూ స్తోత్రాలు, స్తుతులు చేస్తున్నప్పుడు గంటల తరబడి సరస్వతీదేవి, శ్రీ మహాసరస్వతి తన మహతి కచ్చపీ వీణ మీద గానం చేస్తూ అమ్మవారి స్తుతి చేస్తున్నప్పుడు ఇంతటి గానానికి, ఇంతటి స్తుతి కన్నా కూడా బాగుంది అని అమ్మవారు ఒక మాట నోటి నుంచి పలికితే ఆ మాట, ఆ కంఠధ్వని, అమ్మవారి కంఠధ్వని సరస్వతీదేవి వీణా వాయిద్యాన్ని కూడా మించిన తీయదనాన్ని కలిగి ఉందని చెప్పిన సౌందర్యం కనుక ఇలా కుడివైపున ఉన్నవారు, ఎడం వైపున ఉన్నవారు తనను స్తుతిస్తున్నప్పుడు ఆ స్తుతులకు, స్తోత్రాలకు సంతోషించి అటువైపు వినటం కోసము, ఆ స్తుతులు అనే మకరందాన్ని ఆస్వాదించడం కోసం తుమ్మెదలు మకరందాన్ని గ్రోల్తాయి కనుక, తేనెటీగలు మకరందాన్ని తాగుతాయి కనుక, తేనెటీగల వంటి, తుమ్మెదల వంటి అమ్మవారి కనులు ఎటువైపు నుంచి స్తుతులు వస్తుంటే అటువైపు ఉన్న చెవులకు దగ్గరగా జరిగినాయి. ఈ 2 కన్నులు ఆ స్తుతులను విని ఆనందించడం కోసం మరిగి అలా చెవుల వైపుకు సాగినాయి. అంటే చెవుల దాకా ఉన్న విశాలమైన నేత్రములు కలిగిన తల్లి. చెవులు స్తోత్రములను వింటుంటాయి, ఆ చెవుల దాకా కన్నులు సాగినాయి. అంటే చెవుల దాకా వ్యాపించిన విశాలమైన నేత్రములు కలిగిన తల్లి. అయితే చెవుల దాకా సాగిన విశాలమైన నేత్రములను ఇలా చమత్కారంగా చెప్పడం ఒక విషయం అయితే, ఈ 2 కన్నులకు స్తుతులను, స్తోత్రాలను వినటం కోసం విశాలంగా చెవుల దాకా వ్యాపించే అవకాశం ఉంది. కానీ నుదుటి మీది కంటికి ఆ అవకాశం లేదు కనుక ఈ స్తుతులకు, స్తోత్రాలకు సంతోషించి ఆ రాసిక్యాన్ని అనుభవించే అదృష్టము ఈ కన్నులకు మాత్రమే, ఈ 2 కన్నులకు మాత్రమే కలిగింది. కానీ నుదుటి మీద ఉన్న కంటికి ఆ అదృష్టం కలగలేదు. కనుక వీటికి ఉన్న భాగ్యాన్ని చూసి 3వ కంటికి అలికనయనం, 3వ కంటికి అసూయ కలిగింది. ఉన్నవాడిని చూసి లేనివాడికి అసూయ కలగడం సహజమే కదా. మిగిలిన వేటికైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, అరిషడ్వర్గాలు, 6 శత్రువులు తెలిసిందే. మిగిలిన వాటన్నిటికీ ఒక కారణం ఉంటుంది, ఒక పరిమితి ఉంటుంది. కామానికి, క్రోధానికి, లోభానికి, మోహానికి, మదానికి. కానీ మత్సరానికి, అసూయకు పరిమితులు లేవు.
ముక్కు మొహం తెలియని వాడి మీద కూడా మత్సరం కలగవచ్చు. టాటా మీద, బిర్లా మీద మనకు అసూయ కలగవచ్చు. వాళ్లకు మనకు సంబంధం ఏం లేదు. తండ్రి మీద కొడుకు, కొడుకు మీద తండ్రికి మత్సరం కలగవచ్చు. భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు, గురువు మీద శిష్యుడికి, శిష్యుడి మీద గురువుకు, అన్నదమ్ములకు పరస్పరం, మిత్రులకు పరస్పరం, అసలు ఏ సంబంధం లేని వాడికి, నా పక్కింటి వాడు నాకంటే అందమైన ఇల్లు కట్టుకొని నాకంటే 2 అంతస్తులు ఎక్కువ వేసుకుంటే వాడి మీద నాకు మంట, నాకు మత్సరం కలుగుతుంది సహజంగానే. నా డబ్బులతో కాకపోవచ్చు, నన్ను వంచి కట్టుకోకపోవచ్చు, తన డబ్బులతోనే తానే అందమైన ఇల్లు, నా ఇంటికంటే అందమైన ఇంటిని కట్టుకుంటే మత్సరం కలగడం సహజం. కనుక మత్సరానికి, ఈర్ష్యకు, అసూయకు దేశకాల పరిమితులు లేవు. ఎవరి మీదనైనా ఎవరికైనా అకారణంగా మత్సరం, అసూయ కలిగే అవకాశం ఉంది. కనుక మత్సరాన్ని జయించినవాడు, అసూయను జయించినవాడు సమస్త సృష్టిని జయించగలుగుతాడు. అందుకనే శ్రీకృష్ణ లీలామృత భాగవతంలో నిర్మత్సరాణం సతాం వాస్తవమత్ర యోగ్య శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వర అని చెప్తారు. సంస్కృత శ్రీకృష్ణ లీలామృత భాగవతంలో ప్రథమ శ్లోకంలో అసూయను జయించిన వాళ్లకు మాత్రమే అవగతమయ్యే శ్రీకృష్ణ లీలామృత భాగవతం అని చెప్పాడు. అంటే అసూయను జయించడం అంత కష్టం. శ్రీకృష్ణ లీలామృత భాగవతం, మహాభాగవతాన్ని వినటం వలన అసూయ కూడా నాశనం అయిపోతుంది, అవగుణం కూడా తొలగిపోతుంది అని. కనుక అసూయకు పరిమితులు లేవు, కామానికి పరిమితి ఉంది. 90 ఏళ్ల వాడికి ఉండే కామం ఏంది, వాడికి ఉన్నా కానీ వాడి వల్ల ఒరిగే నష్టం ఏంటి? కనుక వయస్సుకు, శక్తికి, బలానికి సంబంధించి కామానికి పరిమితి ఉంది. క్రోధానికి, ప్రైమ్ మినిస్టర్ మీద నాకు క్రోధం ఉందనుకోండి, నేను చేయగలిగేదే ఉంది. కనుక క్రోధానికి పరిమితులు ఉన్నాయి. కామము, క్రోధము, లోభము. డబ్బులు ఉన్నవాడికి, సంపాదించిన వాడికి, దాచిపెట్టాలి అనుకున్న వాడికి, వ్యామోహం ఉన్నవాడికి లోభం ఉంటుంది. రోడ్డు మీద అడుక్కుని తినేవాడికి వాడికి లోభం ఏముంటుంది? లోభానికి కూడా పరిమితులు ఉన్నాయి. కామానికి, క్రోధానికి, లోభానికి, మోహానికి కూడా, మదానికి, అంగబలం, అర్ధబలం, మదం ఉన్నవాడికి చెల్లుతుంది. అవేవి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకేం మదం ఉంటుంది. కనుక కామ, క్రోధ, లోభ, మోహ, మద అవగుణాలకు పరిమితులున్నాయి. మత్సరానికి మాత్రము ఎంత బలహీనవంతుడు, చావటానికి సిద్ధంగా ఉన్నవాడికి కూడా తనకంటే ఆరోగ్యంగా ఉన్నవాడి మీద, తనకంటే సంపదను కలిగిన వాడి మీద, తనకంటే మంచి పేరును కలిగిన వాడి మీద మత్సరం కలిగే అవకాశం ఉంది. కనుక మత్సరానికి పరిమితులు లేవు. ఇక్కడ అమ్మవారి 3వ కన్నుకు కూడా ఈ 2 కన్నుల మీద మత్సరం కలిగింది. ఎందుకంటే చెవుల దాకా వ్యాపించిన ఆ విశాలమైన కనులు అమ్మవారి స్తోత్రాలను వినటానికి అలవాటు పడిన చెవుల దాకా వ్యాపించి ఆ స్తోత్రాన్ని ఇవి కూడా గ్రహించగలిగే అదృష్టాన్ని పొందినాయి. నుదుటి మీది కంటికి ఆ అదృష్టం లేదు అని చమత్కారపూర్వకంగా నుదుటి మీది కన్ను, అమ్మవారి నుదుటి మీది కన్ను అగ్నితత్వకమైనది, ఎర్రని రంగును కలిగినది అని చెప్పిన దాన్ని అసూయ చేత ఎర్రబడిందమ్మా నీ 3వ కన్ను అని అసూయా సంసర్గాదలిక నయనం కించిదరుణం. ఈ అసూయ చేత నీ అలిక నయనం, నీ 3వ కన్ను కించిత్ అరుణం, కొద్దిగా ఎర్రని రంగును సంతరించుకున్నది తల్లి అని నేను భావిస్తున్నాను, నేను తలపోస్తున్నాను. అంటే నా భావనాలోకంలో, నా ధ్యానంలో నిన్ను నేను సందర్శించిన నీ దివ్య మంగళ విగ్రహంలో నీ 3 కన్నులలో నీ 3వ కన్ను లలాట నేత్రం కొద్దిగా ఎర్రని రంగును పొంది ఉన్నది తల్లి. ఆ ఎర్రని రంగుకు కారణం ఆ నుదుటి మీద కంటికి నీ సూర్యతత్వాత్మకమైన కుడి కంటి మీద, చంద్రతత్వాత్మకమైన ఎడమ కన్ను మీద, సూర్య చంద్ర తత్వములను కలిగిన కుడి ఎడమ కన్నుల మీద అసూయ కలిగిన కారణం చేత నీ నుదుటి మీద 3వ కన్ను అసూయతో కొద్దిగా ఎర్రబడింది తల్లి అని చమత్కారపూర్వకంగా విశాలమైన కనులు అని చెప్తూ ఆ కనులకు పరస్పరం మత్సరం కలిగింది అని చెప్తున్నారు. ఆ తరువాత 8 పట్టణములను జయించిన కనులు అని చెప్పి, విశాలమైన చెవుల దాకా వ్యాపించిన కనులు అని చెప్పి, ఆ కనుల నుండి వెలువడే చూపులను వర్ణించి, ఆ చూపులు ఎన్ని రకాలుగా ఎవరెవరిని ఎలా కరుణిస్తాయో అద్భుతమైన శ్లోకంలో, మహాఫలితాన్ని ప్రసాదించే శ్లోకంలో చెప్తున్నారు. శివే శృంగారార్ద్రా
తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ సఖీషు స్మేరాతే జననీ మయి దృష్టి సకరుణా శివే శృంగారార్ద్ర. అమ్మ, ఆ కనుల చూపులు శివే శృంగారార్ద్ర, నీ నాథుడైన శివుణ్ణి శృంగార భావం చేత, కామభావం చేత, మోహభావం చేత కలిగిన ఆర్ద్రత చెమ్మ వలన శృంగారపరమైన చూపులతో నీ నాథుణ్ణి, నీ భర్తను చూస్తాయి తల్లి. తదితరజనే కుత్సనపరా, శివుడు కాని వారి మీద, శివేతరుల మీద, శివేతరులు అంటే శివుణ్ణి ద్వేషించేవాళ్ళు, శివుడిని గౌరవించని వాళ్ళు అని కూడా అర్థం కనుక శివుడిని ధ్యానించని వాళ్ళ మీద, శివుడిని సేవించని వాళ్ళ మీద, శివుడిని గౌరవించని వాళ్ళ మీద కుత్సనపర, కోపంతో, రోషంతో, ద్వేషంతో చూస్తాయి తల్లి. సరోషా గంగాయాం, ఇక శివుడి నెత్తి మీద ఉన్న గంగను, తన సపత్ని అయిన, తన సవతి అయిన గంగను రోషంతో చూస్తాయి ఆ గనులు. గిరిశచరితే విస్మయవతీ, గిరీశుడు పరమశివుడి చరితం వింటున్నప్పుడు, ఆయన సాహస కృత్యాలను వింటున్నప్పుడు, దేవగంగను భూమి మీదికి తేవటానికి శిరస్సు మీద భరించిన దృశ్యం కావచ్చు, మార్కండేయుణ్ణి కరుణించడం కోసం యమధర్మరాజును ఎగిరి తన్నిన సందర్భం కావచ్చు, త్రిపురములను దహించిన సందర్భం కావచ్చు, సమస్త సృష్టిని విలయం చేయటానికి బయలుదేరిన హాలాహలాన్ని తాగి కంఠంలో లీలగా నిలుపుకున్న దృశ్యం కావచ్చు. ఇలా పరమశివుడి సాహస కృత్యాలను వింటున్నప్పుడు ఆశ్చర్యంతో చూచే చూపు. గిరిశచరితే విస్మయవతీ హరాహిభ్యో భీతా, ఆయన మెడలో, ఆయన శరీరం నిండా ఆభరణాలుగా అలంకరించుకున్న పాములను, సర్పాలను చూచి భీతితో, భయంతో చూసే చూపు. సరసిరుహ సౌభాగ్యజననీ, సరసీరుహముల, పద్మముల వంటి సౌభాగ్యాన్ని, ఆ పద్మముల వంటి లేత ఎర్రదనాన్ని, వైశాల్యాన్ని, ఆకర్షణను, నాజూకుదనాన్ని కలిగిన కన్నుల నుండి చూచే చూపు. సరసిరుహ సౌభాగ్యజననీ సఖీషు స్మేరా, ఇక సఖులు, తన ఇష్ట సఖులు, సరస్వతి వంటి, మహాలక్ష్మి వంటి, శచీదేవి వంటి, లోపాముద్ర వంటి, రంభ, మేనక, ఊర్వశి, ఘృతాచి, తిలోత్తమ, ఇట్లాంటి అప్సరలు, వీళ్ళందరూ కూడా ఆవిడ చెలికత్తెలు గనక తన చెలికత్తెల వైపు, తన స్నేహితురాండ్ర వైపు నవ్వుతూ చూచే చూపు. సఖీషు స్మేరా తే మయి జననీ దృష్టి సకరుణా, ఇక నా మీద, నీ శిశువునైనా, నీ దాసుడనైనా, నీ భక్తుడనైనా నా మీద నీ చూపు దయాకలితమైన చూపుగా నీ దృక్కులను ప్రసరిస్తాయి తల్లి నీ నేత్రాలు. శివే శృంగారార్ద్ర తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ సఖీషు స్మేరా తే మయి దృష్టి మయి జననీ దృష్టి సకరుణా. అమ్మవారి చూపులను, ఒక స్త్రీ చూపులను ఇంత అందంగా వర్ణించిన శ్లోకం మన సారస్వతంలో ఎక్కడా లేదు. కనులను వర్ణించిన కాళిదాసాది మహాకవుల శ్లోకాలున్నాయి. శివకటాక్షస్తుతి అని, శివలోచనా కటాక్షస్తుతి అని, శివుడి, పరమశివుడి చూపులను వర్ణించే శ్లోకాలు ఉన్నాయి, అద్భుతమైన శ్లోకాలు. సందర్భం తారసిల్లినప్పుడు మరెప్పుడైనా, ఇప్పటికి సమయం దాటిపోతున్నది కనుక. అలాగే శ్రీరామచంద్రమూర్తి చూపులను, విభీషణ్ దశకంఠుణ్ణి, రావణుణ్ణి ఎలా చూస్తాడు,
విభీషణుణ్ణి ఎలా చూస్తాడు, ఆంజనేయుని ఎలా చూస్తాడు, లక్ష్మణుణ్ణి ఎలా చూస్తాడు, సీతమ్మను ఎలా చూస్తాడు, ఇలా వారందరి చూపులను వర్ణించిన శ్లోకాలు ఉన్నాయి. కానీ అమ్మవారి చూపులను వర్ణించిన శ్లోకము, ఇంతకన్నా మించిన శ్లోకం నా కించిత్తు ప్రజ్ఞకు నేను చదివిన అతి కొద్దిలో ఎక్కడా లేదు. దీనికి సాటి అయిన వర్ణన మహానుభావుడు బమ్మెర పోతన చేశాడు. సత్యభామ కన్నులను పరుజూచున్ వరుజూచు వంప నలరింపన్ రాగరోషోదయా విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరుగన్ కన్నుల కెంపు సొంపు వరగన్ చండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలాగతిన్. నువ్వెందుకంటే వినకుండా యుద్ధానికి బయలుదేరింది సత్యభామ. బయలుదేరి వెళ్ళిన తర్వాత నేను యుద్ధం చేస్తాను అన్నది. సరే అని వింటిని ఆవిడ చేతికి అందించాడు శ్రీకృష్ణుడు. చెంగు బిగించి వింటిని అందుకొని సత్యభామ యుద్ధం మొదలుపెట్టినప్పటి నుండి ఆవిడ చూపులను వర్ణించాడు పోతన మహానుభావుడు. ఎదురుగా శత్రువైనవాడు నరకాసురుడున్నాడు, ప్రక్కన మిత్రుడైనవాడు నాథుడు తన పురుషుడు ఉన్నాడు. పరుజూచున్ వరుజూచు, పరుణ్ణి శత్రువుని వాణ్ణి చూస్తున్నది, వెంటనే భర్తను చూస్తున్నది, పక్కన ఉన్న భర్తను. వంప నలరింపన్, వాణ్ణి వంపటానికి చంపటానికి, ఈయనను అలరించటానికి, ఇలా మొదలుపెట్టి మొత్తం క్రమాలంకారమే. వంప నలరింపన్ రోష రాగోదయ, వాడి పట్ల రోషంతో, ఈయన పట్ల రాగోదయంతో, అనురాగ ఉదయంతో, శృంగార భావంతో. అవిరత భ్రూకుటి మందహాసములతో, వాణ్ణి కనుబొమ్మ ఒకటి పైకి లేపి తీక్షణంగా, కోపంగా, రోషంగా, ఆవేశంగా వాణ్ణి చూస్తున్నది. ఈయనను మందహాసంతో చూస్తున్నది. కళ్ళతో కూడా నవ్వవచ్చు. కళ్ళతో ఏడవడం మాత్రమే కాదు, కళ్ళతో నవ్వవచ్చు. తరళాయితములైన మెరిసే నేత్రములు అని కళ్ళతో మెరుపులు మెరిపించవచ్చు. ప్రేమతో మెరుపులు మెరిపించవచ్చు, రోషంతో కోపంతో మెరుపులు మెరిపించవచ్చు. ఇలా రోష రాగోదయ అవిరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరగన్, వాడి పట్ల ఎదురుగానున్న నరకాసురుడు శత్రువు పట్ల వీరభావంతో, పక్కనున్న నాథుడి పట్ల శృంగార భావంతో. వీరంబు శృంగారమున్ జరుగన్ కన్నుల కెంపు సొంపు వరగన్, కనులు కెంపు వర్ణిమను సొంపుగా వెలయిస్తుంటే, చండాస్త్ర సందోహమున్, వాడి పట్ల ఎదురుగా ఉన్న శత్రువు మీద చండాస్త్ర సందోహాన్ని వదిలిపెడుతున్నది. తన నాథుడి మీద సరసాలోక సమూహమున్ నెరపుచున్, నాథుడి పట్ల సరసమైన చూపులను విసురుతున్నది. ఒకే క్షణంలో తన వాడు కానివాడిని ఎలా చూస్తుంది, తన వాడిని ఎలా చూస్తుంది, వాడిని వాడిగా చూస్తుంది, ఈయనను శృంగారపు వేడితో చూస్తుంది. ఇలా అటు జగద్గురు ఆది శంకరాచార్యుల వారి తరువాత అమ్మ చూపులను వర్ణించటంలో పోతన వారిని మించిన వారు ఎవరూ లేరు. అలా ఆ కనుల నుండి వెలువడే 8 విధమైన చూపులు, తన వారిని రక్షించే చూపులు, తన ఇష్టులను కరుణించే చూపులు, తన భక్తులను, తన శిశువులను పాలించే చూపులను, దుష్టులను పరిమార్చే చూపులు, నష్టాలను, కష్టాలను, ఆపదలను నివారించే చూపులను అందరి మీద ప్రసరింపజేసి మనందరినీ ఆ తల్లి కరుణించుగాక అని ఈ దివ్యమైన శ్లోకంలో జగద్గురు ఆది శంకరాచార్యుల వారు అమ్మవారి కనుల చూపులు వర్ణించారు. నవరసాలను ఈ చూపులో శృంగార హాస్యకరుణ వీర రౌద్ర భయానక బీభత్సాద్భుత శాంతాఖ్య రస నవసమీరిత అని చెప్పబడిన నవరసాలలో శృంగారంతో మొదలై శాంత ఏకోరస కరుణ ఏవస అని చివరిలో శాంతరసాన్ని అంటే కరుణ రసాన్ని, అక్కడి దాకా ఉన్న 9 రసాలలో చివరిదైన శాంతరసం ఒక్కదాన్ని మాత్రము వదిలిపెట్టి ఈ మిగిలిన శృంగార హాస్య కరుణ వీర రౌద్ర భయానక బీభత్స అద్భుత రసాలను, ఈ 8 రసాలను అమ్మవారి చూపులు ప్రసరించాయి అని చెప్పి 9వ రసాన్ని చెప్పలే. కారణం ఏమిటంటే ఆ 9వ రసం
శాంతరసభరితమైన చూపు, నిరంతరము ఆమె ప్రపంచాన్ని తన శిశువులను చూడటానికి చూసే చూపే కనుక ప్రత్యేకంగా ఆ రసాన్ని వర్ణించకుండా మిగిలిన 8 రకాల చూపులతో 8 రకాల భావాలను పలికిస్తూ 8 రకాల రసాలను ఒలికించే అమ్మవారి చూపులను వర్ణించి మనలను అందరినీ అనుగ్రహించారు జగద్గురు ఆదిశంకరాచార్య స్వామివారు. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.